ట్రాక్టర్ రీస్టోరేషన్. సీతాపురం అనే పేరుగల ఊళ్ళో విశాల్ అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. అతను నయని అనే పేరుగల అమ్మాయిని ప్రేమిస్తూ ఉండేవాడు. ఈ విషయం గురించి అతను నయని వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. నేను మీ కూతుర్ని 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. మేము చాలా తొందరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ మీరు మా ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకుంటే మేము పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాం. లేకుంటే మేమిద్దరం మేజర్స్ కాబట్టి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ మీడియాను పిలిచి వాళ్ళ ముందర పెళ్లి చేసుకుంటాం. తెలుసా? చూడు బాబు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, తెలుసా? ఈ సమాజంలో నాకు కూడా ఒక పేరుందయ్యా. ఈ విధంగా చేస్తే నాకు మంచిది కాదు. నేను ఏ పనైనా చెయ్యాలనుకున్నా సమాజంలో గౌరవం పెరిగే పనే వాటినే చేస్తాను. అంతేకాని ఏది బ్యాడ్ ఎగ్జాంపుల్గా చెయ్యను. నాకు మీ ఇద్దరి పెళ్లికి ఎటువంటి అడ్డంకి లేదు. కానీ నువ్వు నా కూతుర్ని ఎలా పోషిస్తావు అది చెప్పు. సార్, నేను ఒక మెకానిక్ని. నేను పాత వెహికల్స్ని కొత్త వాటిలాగా మారుస్తాను. దాన్నే రీస్టోరేషన్ అంటారు. ఈ విధంగా వాటిని అమ్ముతాను కూడా. మార్కెట్లో ఇటువంటి వెహికల్స్కి చాలా డిమాండ్ ఉంది సార్. అందుకే దీనితో నాకు సంపాదన కూడా బాగానే ఉంది. అందువలన నేను మీ కూతుర్ని బాగా చూసుకుంటాను. సరే బాబు, ఒక మంచి ముహూర్తం చూసి మీ పెద్దవాళ్లను ఇక్కడికి తీసుకునిరా. అప్పుడు నేను వాళ్లతో మీ పెళ్లి గురించి మాట్లాడి అప్పుడు నా కూతురి చెయ్యి నీ చేతిలో పెడతాను. అతను వెళ్ళిన తర్వాత అతని తోటి పోలీస్ ఆఫీసర్ రాజుని పిలిచి, అరే రాజు, ఎవరో మెకానిక్ అంట మా ఇంటికి వచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడురా. ఒకవేళ పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోలేదు అనుకో, మీడియాను పిలిచి పెళ్లి చేసుకుంటాను అని బెదిరిస్తున్నాడు. వాడిని ఏదో ఒకటి చేసి లోపల వెయ్యాలరా రాజు. అరే సరేలే ఓయ్, ఇదంతా నేను చూసుకుంటాను, దాని గురించి వదిలేయి. ఈ విధంగా చెప్పి మరుసటి రోజు సివిల్ డ్రెస్లో విశాల్ దగ్గరకు వెళ్తాడు. బాబు, నువ్వు ఒకసారి మా పాత ఇంటి దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఈ విధంగా చెప్పి ఒక పాటుపడ్డ చోటుకు తీసుకువెళ్తాడు. అక్కడ ఒక పాత ట్రాక్టర్ను చూపిస్తాడు. దాన్ని చూపిస్తూ, ఇది మా తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ట్రాక్టర్ బాబు. నిజానికి చెప్పాలంటే దీన్ని పాత సామాన్లోడికి అమ్మేయాలి. కానీ దీంతో నాకు ఒక సెంటిమెంట్ ఉంది. అందుకే ఇది ఈ విధంగానే ఉండిపోయింది. నువ్వు దీన్ని బాగు చేసి ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా నువ్వు దీని యొక్క నకిలీ డాక్యుమెంట్స్ కూడా తయారు చేసి ఇచ్చావంటే నేను దాన్ని నా ఇంటి దగ్గరే ఉంచుకుంటాను. నీ పేరును బయటికి రానివ్వను బాబు. సార్, నేను కేవలం దీన్ని రీస్టోర్ చేయగలుగుతాను అంతే. మీకు డాక్యుమెంట్స్ లాంటివి నేను తయారు చేసివ్వలేను సార్. కానీ మీరు ఇది సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి నేను ప్రయత్నిస్తాను సార్. ఈ విధంగా చెప్పి ఆ పాత ట్రాక్టర్ని కొత్త ట్రాక్టర్ రూపంలో మార్చేశాడు. దాన్ని చూసి రాజు, వావ్ విశాల్, నిజంగానే నీ చేతిలో ఏదో మాయ ఉందయ్యా. చాలా బాగా చేసావు బాబు. దీన్ని ఎవ్వరు చూసినా కూడా ఒప్పుకోరు ఇది ఒక పాత ట్రాక్టర్ అని. మరి దాని యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడా? ఇదిగోండి సార్, మీ ఫేక్ పేపర్స్. వీటిని జాగ్రత్తగా దాచి ఉంచండి. మీరు ఈ ట్రాక్టర్ను నడపకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. నా పేరును పాడు చేయదు సార్, ప్లీజ్. ఈ విధంగా చెప్పి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ని అతనికిచ్చాడు. రాజు అతనికి డబ్బులు ఇచ్చి మాటిమాటికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత అతను ఆ రీస్టోరేషన్ ట్రాక్టర్ను అక్కడి నుండి తీసుకెళ్లాడు. ఒకరోజు రాత్రి నేరుగా ఆ ట్రాక్టర్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ గోడను బద్దలు కొట్టాడు. మళ్ళీ తర్వాత అతను అక్కడి నుండి పారిపోయాడు. అప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రఘువీర్, అరే ఎవడు వాడు వచ్చి మన పోలీస్ స్టేషన్ గోడను బద్దలు కొట్టింది? ఈ ట్రాక్టర్ ఎవరిది? దీన్ని ఎవరు నడుపుతున్నారు? వెళ్ళు, అటువైపు వెళ్ళి చూడండి. వాణ్ణి పట్టుకొచ్చి లోపల వేయండి. పోలీస్ వాళ్ళు ఆ ట్రాక్టర్ను చూసి మరియు దానిపై అంటించిన స్టిక్కర్ను చూసి, సార్, మొదటి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అంటే ఆ ట్రాక్టర్ చాలా పాతది సార్. దానిపై ఉన్న స్టిక్కర్ని చూసి తెలుస్తుంది దీన్ని విశాల్ కంపెనీయే రీస్టోర్ చేసింది అని. అవునా? సరే, వాడిని పట్టుకురండి. అప్పుడు పోలీసులు విశాల్ను పట్టుకొని స్టేషన్కు తీసుకొచ్చారు. అతన్ని చూసిన రఘువీర్, అరే
ఇదంతా ఏంటి విశాల్? ఏం జరుగుతుంది? ఇక్కడ బంధుత్వం ఉండదు. ఇక్కడ నేరాలు చేసిన వాళ్ళు మరియు నేరస్తులే ఉంటారు. ఈ ట్రాక్టర్ని నువ్వే రిపేరీ చేశావు కదా. ఈ విధంగా నువ్వు పాత బండ్లను రీస్టోర్ చేస్తే ఎంత నష్టమవుతుందో తెలుసా? అంతేకాక అందులోనే ఫేక్ డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. దాన్ని ఎవరు చేశారో వాళ్లకు ఈ విషయం తెలియదనుకుంటా, వాళ్ళు ఎంత పెద్ద నేరం చేశారని. అంతేకాకుండా ఆ బండి ఏకంగా మా పోలీస్ స్టేషన్ గోడనే బద్దలు కొట్టింది, ఢీ కొట్టింది. ఎంత నష్టమైందో తెలుసా? ఇది కూడా ఇంకో నేరమే. సార్, నేను మిమ్మల్ని మొదటిసారి చూడగానే అనుకున్నాను సార్, మీరు చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అని. మీరు ఈ కేసును ఎలా డీలు చేశారో అలాగే చేయండి. మీరు ఏ కేసు పెట్టాలనుకుంటున్నారో పెట్టండి సార్. నేనైతే ఏ విధమైన తప్పు చేయలేదు. ఈ ట్రాక్టర్ని రీస్టోర్ చేయడానికి ఒక పెద్ద మనిషి వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను చేశాను అంతే. నేను ఫేక్ డాక్యుమెంట్స్ కూడా తయారు చేశాను. ఇది నేరం. ఇది కూడా నేను ఎందుకు చేశానంటే, ఆయన నాతో అన్నాడు ఈ ట్రాక్టర్ని ఎప్పుడు నడపను అని. దానికోసం నాకు మీరు ఏ శిక్ష విధించాలంటే ఆ శిక్షను విధించండి సార్. సరే సార్. సరే సరే విశాల్, నువ్వు నీ నేరాన్ని ఒప్పుకుంటున్నావు. అంతేకాక నువ్వు నాకు తెలిసిన వాడివి కూడా. అందుకే నేను నిన్ను మా పై అధికారి ముందు తీసుకెళ్తాను. వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేస్తాను అంతే. ఒకవేళ వాళ్ళు నిన్ను దోషిగా నిర్ధారిస్తే నా కూతురితో నీకు పెళ్లి జరగదు. యూ కెన్ అండర్స్టాండ్ దట్? అప్పుడు విశాల్ చాలా బాధతో, సరే సార్. విశాల్ని పై అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. కేసుని పరీక్షించి శిక్షను వేసే సమయంలోనే నయని అక్కడికి వచ్చి ఆ ఆఫీసర్తో, సార్, నన్ను క్షమించండి. శిక్షను విధించే ముందు మీరు ఇంకొక సాక్ష్యాన్ని చూడాలి సార్. ప్లీజ్ ఈ సాక్ష్యాన్ని చూడండి. ఈ విధంగా చెప్పి ఒక సెల్ ఫోన్ వీడియోను చూపించింది. అందులో చూశారు ఏ విధంగా అయితే విశాల్ను కేసులో ఇరికించారో అని. మళ్ళీ నా కూతురు నుండి వాడిని తప్పించాను అని ఇద్దరు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో రఘువీర్, రాజు థ్యాంక్ యూరా, ఆ విశాల్ పీడ విరగడైపోయింది. లేదంటే నన్నే బెదిరిస్తాడా? ఇప్పుడు ఈ కేసు కారణంగా పెట్టి నా కూతురితో పెళ్లి చేయను వాడికి. ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నయని ఆ వీడియోను ఆ ఆఫీసర్కు ఇచ్చేసింది. అప్పుడు ఆయన విశాల్ని నిర్దోషిగా వదిలిపెట్టాడు. రఘువీర్ను మరియు రాజుని సస్పెండ్ చేశారు. మళ్ళీ వాళ్ళిద్దరి పెళ్లి పోలీస్ స్టేషన్లో జరిపించారు. విశాల్ మరియు నయని ఆనందంగా జీవితాన్ని గడిపారు.